ట్రీట్మెంట్ ఆఫ్ రీవాల్యూషన్ అమౌంట్ అమ్మా. సో మనం అసెట్కి రెండు మోడల్స్ ఫాలో అవుతామని చెప్పాం. ఒకటి కాస్ట్ మోడల్ ఆర్ రీవాల్యూషన్ మోడల్. ఇప్పుడు ఈ రీవాల్యూషన్ మోడల్ ఫాలో అయ్యేటప్పుడు ఆ రీవాల్యూషన్ గెయిన్ కానీ లేదంటే రీవాల్యూషన్ లాస్ కానీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చెప్తున్నాడు. సో ఫస్ట్ టైం రీవాల్యూషన్ గెయిన్ వచ్చినప్పుడు, ఇక్కడ ఫస్ట్ టైం రీవాల్యూషన్ గెయిన్ అంటే ఇనీషియల్గా రికగ్నైజేషన్ చేసినప్పుడు కాస్ట్కి రికగ్నైజ్ చేస్తాం. తర్వాత ఎవ్రీ ఇయర్ సబ్సీక్వెంట్ రికగ్నిషన్ ఉంటుంది కదా, అంటే ఎవ్రీ ఇయర్ బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు ఎసెట్ వాల్యూ ఎంత ఉందో మనం ఐడెంటిఫై చేస్తాం. అలా ఐడెంటిఫై చేసినప్పుడు ఫస్ట్ టైం రీవాల్యూషన్ గెయిన్ వచ్చింది. అర్థమవుతుందా? అంటే అంతకుముందు మనం ఎటువంటి గెయిన్స్ కానీ లేదంటే రీవాల్యూషన్ లాసెస్ కానీ ఏమీ ప్రొవైడ్ చేయలేదు ఫర్ ద రెస్పెక్టివ్ అసెట్స్. సో ఫస్ట్ టైం రీవాల్యూషన్ గెయిన్ వచ్చినప్పుడు అది సింపుల్గానే ఉంటుంది. ఏం చేయాలి? ఆ రీవాల్యూషన్ గెయిన్ అంతా ఓసీఐకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. సో ఒక అసెట్ యొక్క కాస్ట్ జస్ట్ 1000 రూపీస్ పెట్టుకున్నాం. అర్థం కాల ఏంటి? ప్యారలల్ డిస్కషన్ ఏమైనా వెళ్తుందా? అవునా? ఏమైంది? సరే, 1/4/2020 ఓకే, కాస్ట్ ఒక 1000 రూపీస్ పెట్టుకున్నాం. సో 1/4/2021 వచ్చేసరికి నేను రీవాల్యూషన్ మోడల్ ఫాలో అవుతున్నా. సో రీవాల్యూషన్ మోడల్ ఫాలో అవుతే ఫెయిర్ వాల్యూ ఎంత ఉందో చూసుకుంటా మార్కెట్లో. ద ఫెయిర్ వాల్యూ ఈక్వల్ టు ఒక 1200 ఉందనుకున్నా. నేను ఈ అడ్జస్ట్మెంట్లో డిప్రియేషన్ అనేది ఇగ్నోర్ చేస్తున్నా ఫర్ ద టైం బీయింగ్, ఫర్ ద ఈజీ క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఫెయిర్ వాల్యూ 1200 వచ్చింది కదా. సో ఫస్ట్ టైం దీన్ని రీవాల్యూ చేసా. ఓకేనా? ఫస్ట్ టైం రీవాల్యూ చేసినప్పుడు ఏమొచ్చింది నాకు? రీవాల్యూషన్ గెయిన్ వచ్చింది అనుకుందాం. ఓకేనా? 1000 రూపీసే, ఆ 1000 రూపీసే 1/4/21 కూడా ఉంది అనుకున్నా. లైక్ డిప్రియేషన్ అనేది ఇగ్నోర్ చేశాను నేను. ఇగ్నోర్ డిప్రియేషన్. ఈ ఎగ్జాంపుల్లో ఇగ్నోర్ చేస్తే డిప్రియేషను, రీవాల్యూషన్ గెయిన్ 1200 మైనస్ 1000 ఈక్వల్ టు 200 అనేది రీవాల్యూషన్ గెయిన్ వచ్చింది. ఇప్పుడు ఈ గెయిన్ ఎలా ట్రీట్మెంట్ చేయాలి? డైరెక్ట్గా ఓసీఐకి ట్రాన్స్ఫర్ చేస్తాం, అదర్ కంప్రహెన్సివ్ ఇన్కమ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం, P&Lకి ట్రాన్స్ఫర్ చేయం. అర్థమవుతుందా? అంటే ఇక్కడ జనరల్ ఎంట్రీ ఏమొచ్చుద్ది? అసెట్ వాల్యూ 200 రూపీస్ ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడు అసెట్ అకౌంట్ డెబిట్ టు 200 రూపీస్ టు ఓసీఐ అని రాస్తాం. అదర్ కంప్రహెన్సివ్ ఇన్కమ్ ఓసీఐ అంటే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. అర్థం కాలేమా? ఓకే, నోట్ చేసుకుంటున్నారా? ఓకే, చూసి నేర్చుకోండిరా. సరే, రాసారమ్మా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ టైం రీవాల్యూషన్ గెయిన్ అయిపోయింది కదా. నెక్స్ట్ సబ్సీక్వెంట్ రీవాల్యూషన్ చేసాం. రాసుకోలేదా? నెక్స్ట్ సబ్సీక్వెంట్ రీవాల్యూషన్ అంటే నెక్స్ట్ ఇయర్ పెట్టుకుందాం. సో ఇప్పుడు 1/4/2022 రోజు ఉన్నా, మళ్ళీ రీవాల్యూషన్ చేస్తాను కదా. ఇప్పుడు రీవాల్యూషన్ అప్పుడు ఫెయిర్ వాల్యూ ఎంత వచ్చింది? ఫెయిర్ వాల్యూ ఈక్వల్ టు 1100 వచ్చింది అనుకున్నాం. ఎంత? ఇప్పుడు 1100 అనుకున్నాను కదా. నార్మల్గా అయితే ఎంత ఉంది? బుక్స్లో ఎంత రికార్డ్ చేసా? 1200కి రికార్డ్ చేశాను కదా. ఫస్ట్లో 1000కి రికార్డ్ చేసా, తర్వాత అసెట్ వాల్యూ 200 రూపీస్ ఇంక్రీజ్ చేసా. ఇప్పుడు నా బుక్స్లో క్యారింగ్ వాల్యూ ఆఫ్ ది మిషనరీ ఎంత? 1200 చూపిస్తున్నా. ఓకేనా? ఇప్పుడు ఫెయిర్ వాల్యూ ఎంత అంటున్నాడు? 1100 అంటున్నాడు. ఇప్పుడు ఏమైంది? ఇది గెయినా లాసా? లాస్. రీవాల్యూషన్ లాస్ ఎంత వచ్చింది? 100 రూపీస్ వచ్చింది. ఓకేనా?
ఎందుకు 1200 మైనస్ 700. ఇలా 1200 లాస్ వచ్చినప్పుడు ఈ లాస్ని ఏం చేయాలి? అర్థం కాల. డెబిట్ చేయాలి. జనరల్గా లాస్ వస్తే ఏం చేస్తాం? P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. కానీ ఇక్కడ మనకు వచ్చిన రీవాల్యుయేషన్ లాసు మనం ఏం చెక్ చేసుకుంటామంటే 1/4/2022లో లాస్ వచ్చింది. ఈ అసెట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్లో అర్థమవుతుందా ఏమైనా ఫేర్ వాల్యూ గెయిన్స్ ఉన్నాయా ఆర్ లాసెస్ ఉన్నాయా చెక్ చేసుకుంటాం. అగైన్ ప్రీవియస్ ఇయర్లో కూడా లాసెస్ ఉంటే ప్రాబ్లం ఏమి లేదు, ఆల్రెడీ ఆ లాసెస్ని మనం P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఉంటాం. కానీ ప్రీవియస్ ఇయర్లో ఆపోజిట్గా వచ్చి ఉంటే ఇప్పుడు మనం ఏం ఇంకర్ అయ్యాం? లాస్ ఇంకర్ అయ్యాం. ప్రీవియస్ ఇయర్లో గెయిన్ ఉందా చెక్ చేసుకోవాలి. ప్రీవియస్ ఇయర్లో గెయిన్ ఎంత ఉంది? 200 ఉంది. ఇప్పుడు ఏం చేస్తా? ఈ లాస్ని P&Lకి ట్రాన్స్ఫర్ చెయ్యం, OCI నుంచి సెటప్ చేసేస్తాం. ఓకేనా? ఇప్పుడు జనరల్ ఏంటి చెప్పండి. ఫస్ట్ రీవాల్యుయేషన్ లాస్ 100 వచ్చింది కదా, అసెట్ని ఏం చేయాలి? డిక్రీజ్ చేయాలి. సో టు అసెట్ అకౌంట్ 100. ఇక్కడ ఏం రాస్తా? OCI అకౌంట్ 100 రూపీస్. OCI బ్యాలెన్స్ ఎంత ఉంది? యాక్చువల్గా 200 రూపీస్ ఉంది. ఇప్పుడు 100 ఏం చేసా? మైనస్ చేస్తా. ఓకేనా? ఓకే. ఇప్పుడు బ్యాలెన్స్ 100 ఉంది. దెన్ ఎగ్జాంపుల్ 3కి రండి. ఒకవేళ 1/4/2022లో ఫేర్ వాల్యూ 1100 అని చెప్పాను కదా, ఈ కేసులో ఫేర్ వాల్యూ ఎంత తీసుకుంటారు? 1500 తీసుకోండి. ఇప్పుడు రీవాల్యుయేషన్ గెయినా లాసా? అగైన్ గెయిన్. ఎంత గెయిన్? గెయిన్ ఎంత? 400. ఇక్కడ 1200 ఉంది కదా, కేస్ 1 కేస్ 2. ఓకేనా? ఇది అయిపోయింది, మర్చిపోండి. నేను మళ్ళీ 1/4/2022 తీసుకున్నా. ఓకేనా? సో ఇక్కడ 1/4/2021లో ఎంత వాల్యూ చూపిస్తున్నా? 1200. ఎందుకంటే ఫేర్ వాల్యూ 1200 కాబట్టి ఇనీషియల్గా ఉన్న 1000ని 1200కి ఇంక్రీజ్ చేసా. ఇప్పుడు 1/4/2021లో నా వాల్యూ 1200. ఇప్పుడు 1/4/2022కి వచ్చేసరికి ఫేర్ వాల్యూ 1500 అంటున్నాడు. ఆల్రెడీ నేను 1200కి రికగ్నైజ్ చేసా. సో గెయిన్ ఎంత? 300 రూపీస్. ఇప్పుడు ఈ గెయిన్ ఏం చేస్తా? మళ్ళీ OCIకి సేమ్ ట్రాన్స్ఫర్, అసెట్ అకౌంట్ డెబిట్ టు OCI అకౌంట్. ఇలా ఎప్పుడు గెయిన్ వస్తూ ఉందనుకో అది ఈజీగానే ఉంటుంది. వచ్చిన ప్రతి గెయిన్ని OCIకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. లేదు కంటిన్యూస్గా లాస్ వస్తుందనుకో ఆ లాస్ని కూడా ఏం చేస్తాం? P&Lకి. ఓకేనా? P&Lకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఫస్ట్ టైం రివల్యూషన్ లాస్ వచ్చిందనుకో ఏం చేస్తాం? లాస్ని P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అర్థమవుతుందా? అర్థం కాలేదా? ఒక నిమిషం. ఎగ్జాంపుల్ 4కి రండి. ఎగ్జాంపుల్ 4కి రండి. ఇక్కడ ఏం చెప్పా? కాస్ట్ ఎంత అన్నా? 1000 రూపీస్ కదా నా కాస్ట్. నేను ఎగ్జాంపుల్ 1 నుంచి రెఫర్ చేస్తున్నానమ్మా. 1/4/2020లో నా కాస్ట్ 1000 రూపీస్. ఇక్కడ ఏం చెప్తున్నా? మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది డిప్రిసియేషన్ అనేది ఇగ్నోర్ చేస్తున్నా. ఇప్పుడు ఫేర్ వాల్యూ ఎంత అని చెప్తున్నానంటే 900 అని చెప్పా 1/4/2021లో. ఇప్పుడు గెయినా లాసా? లాస్ ఎంత? ఫస్ట్ టైం లాసా ఫస్ట్ టైం గెయినా? ఫస్ట్ టైం లాసు. జనరల్గా లాస్ ఎప్పుడు P&L అకౌంట్కే ట్రాన్స్ఫర్ అవుతుంది. అర్థమవుతుందా? లాస్ వచ్చింది. ఇప్పుడు ఏం చెక్ చేసుకోవాలంటే ఒకటే, నేను సమ్స్ సాల్వ్ చేసినప్పుడు లాసా గెయినా చెక్ చేసుకుంటాం. ఇక్కడ ఏం చెక్ చేసుకున్నా? లాస్ వచ్చింది 100 రూపీస్. ప్రీవియస్ ఇయర్స్లో ఈ అసెట్కి సంబంధించి ఏమన్నా గెయిన్స్ ఉన్నాయని చెక్ చేసుకుంటున్నా. నేను కొన్నది ఎప్పుడు? 1/4/2020లోనే. అంటే ప్రీవియస్ ఇయర్ ఇదే అవుతుంది కదా ప్రీవియస్గా. సో అప్పుడు ఎటువంటి గెయిన్ ఎటువంటి లాస్ ఏముండదు, ఎందుకంటే అది ఇనీషియల్ రికగ్నిషన్ కాబట్టి. నెక్స్ట్ 1/4/21కి వచ్చా. లాస్ ఎంత వచ్చింది? 100. ఇప్పుడు ఇనీషియల్ లాసే కదా ఇది. అర్థమవుతుందా? ఇనీషియల్గా లాస్ వచ్చినా ఇనీషియల్గా గెయిన్ వచ్చినా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లాస్ వస్తే P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తా.
సో జర్నల్ ఎంట్రీ ఇక్కడ ఏమొచ్చింది చెప్పండి, P&L అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5 రాసుకున్నామ్మా. ఇప్పుడు క్యారింగ్ వాల్యూ ఎంత చూపిస్తున్నాం, క్యారింగ్ వాల్యూ ఆన్ 1/4/2021లో నా క్యారింగ్ వాల్యూ ఎంత, నా బుక్స్లో ఏ వాల్యూకి చూపిస్తున్నా అసెట్ని 900కి చూపిస్తున్నా. ఎందుకు, ఫస్ట్లో 1000 రికగ్నైజ్ చేసా, తర్వాత 100 రూపీస్ డిక్రీజ్ చేసా లాస్ కాబట్టి. ఇప్పుడు 900గా వాల్యూ చూపిస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఫెయిర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి కదా. 1/4/21లో ఫెయిర్ వాల్యూ ఎంత అనుకుంటా, ఇక్కడ 1200 అనుకున్నా. ఎంత అనుకున్నా, 1200. ఇప్పుడు గెయిన్ వచ్చిందా లాస్ వచ్చిందా, గెయిన్ ఎంత, ఇప్పుడు గెయిన్ వచ్చినా లాస్ వచ్చినా నేను ఏం చెక్ చేసుకోవాలి, ఈ ఇయర్ గెయిన్ వచ్చింది, ప్రీవియస్ ఇయర్ లాస్ ఏమన్నా వచ్చిందా చెక్ చేసుకుంటా. సో ప్రీవియస్ ఇయర్ లాస్ ఉందా లేదా, 100 ఉంది. ఎంత ఉంది, ఎంత ఉందమ్మా లాసు, 100 ఉంది. ఫస్ట్ ఏం చేస్తా, దీని నుంచి సెటప్ చేస్తా. అర్థమవుతుందా? ఇప్పుడు ఇనీషియల్గా లాస్ వచ్చినా ఇనీషియల్గా గెయిన్ వచ్చినా ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకు, ఇనీషియల్ గెయిన్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం, ఓసేక్. ఇనీషియల్ గెయిన్ లాస్ని P&L. ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుంది, సబ్సిక్వెంట్గా మళ్ళీ వెళ్ళినప్పుడు అక్కడ లాస్ కానీ గెయిన్ కానీ వచ్చినప్పుడు ప్రీవియస్ ఇయర్లో ఆపోజిట్ ఉంటే, అంటే ఈ ఇయర్ గెయిన్ వచ్చింది, లాస్ట్ ఇయర్ లాస్ వస్తే ఈ అడ్జస్ట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో రిమైనింగ్ అంతా సేమే. సో చెక్ చేసుకొని ఏదన్నా అమౌంట్ ఉందా, ఆ అమౌంట్ను మాత్రమే సెటప్ చేస్తాం. ఇప్పుడు ఏం చెప్పా, గెయిన్ కదా, జనరల్గా అయితే ఏం చేస్తా, ఫస్ట్ ఇప్పుడు అసెట్ అకౌంట్ రాసుకోండి. అసెట్ అకౌంట్ డెబిట్ టు 300 టు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తా, నెక్స్ట్ ఏం చేస్తానమ్మా, టు P&L. P&Lకి ఎంత, 100. ఓసీఐకి అంతే. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనకి ఇక్కడ చార్ట్ రూపంలో వేసాం. సో ఫస్ట్ టైం రీవాల్యూషన్ గెయిన్ వచ్చింది, దాన్ని ఏం చేశాడు, ఓసీఐకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాడు. ఫస్ట్ టైం రీవాల్యూషన్ లాస్ వచ్చింది, దాన్ని ఏం చేయమన్నాడు, P&Lకి ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. ఓకే, ఫస్ట్లో గెయిన్ వచ్చింది కదా, మళ్ళీ గెయిన్ వచ్చింది, అప్పుడు ఏం చేస్తాం, గెయిన్ కూడా మళ్ళీ ఓసీఐకి ట్రాన్స్ఫర్ చేస్తాం, అక్కడ ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఇక్కడికి రండి, ఇనీషియల్గా లాస్ వచ్చింది, దాన్ని ఏం చేసా, P&Lకి ట్రాన్స్ఫర్ చేసా, మళ్ళీ లాస్ వచ్చింది, దాన్ని ఏం చేయాలి, P&Lకే ట్రాన్స్ఫర్ చేయాలి, అక్కడ వరకు ప్రాబ్లం ఉండదు. రండి, ఫస్ట్ టైం గెయిన్ వచ్చింది, సెకండ్ టైం లాస్ వచ్చింది, అప్పుడు ఏం చేస్తాం, సెటప్ చేస్తాం. సో ఎంతైతే ఓసీఐలో బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ని లాస్తో సెటప్ చేసి, అర్థమవుతుందా, లాస్ ఇప్పుడు ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ లాస్ వచ్చింది, బట్ గెయిన్ ఓసీఐలో ఈ ఎసెట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్లో గెయిన్ 500 మాత్రమే ఉందనుకో, ఈ టోటల్ రీవాల్యూషన్ లాస్ 1000లో 500 ఓసీఐ నుంచి అడ్జస్ట్ చేస్తాం, రిమైనింగ్ లాస్ని P&Lకి ట్రాన్స్ఫర్ చేస్తాం. అర్థమైందా, క్లియర్గానే ఉందా? నెక్స్ట్ ఇప్పుడు లాస్కి రండి. ఇనీషియల్గా లాస్ వచ్చింది, ఓకేనా, లాస్ ఎంత వచ్చింది, లెట్స్ సే ఒక 500 వచ్చింది అనుకున్నాం, ఇక్కడ కూడా లాసు. దాని తర్వాత గెయిన్ వచ్చింది, గెయిన్ ఎంత వచ్చింది, 1000 రూపీస్ గెయిన్ అనుకున్నా. అర్థమవుతుందా, సెటప్ ఎంత చేస్తావు, 500 రూపీస్, రిమైనింగ్ గెయిన్ని ఓసీఐకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా? సో ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మనకి. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. ఆల్ఫా లిమిటెడ్. ఆల్ఫా లిమిటెడ్ హ్యాస్ మిషనరీ at a cost of 4,800 and provision for depreciation 1,600 as on 1/4/2018. ఇప్పుడు వరకు మనం జనరల్గా బుక్స్లో రికార్డ్ చేసుకున్నప్పుడు బ్యాలెన్స్ షీట్లో మనం వాల్యూ చూస్తూ ఉంటాం కదా, ఎలా రికార్డ్ చేసుకుంటాం, క్యారింగ్ వాల్యూ లైక్ ఓపెనింగ్ క్యారింగ్ వాల్యూ మైనస్ డిప్రియేషన్ ఫర్ ద రెస్పెక్టివ్ ఇయర్, అంతే కదా.
కానీ ఇక్కడ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే కాస్ట్కి చూపించుకుంటాం. మనం ఎంతైతే కాస్ట్ కొన్నామో దాన్ని ఏమంటాం, గ్రాస్ క్యారింగ్ అమౌంట్ అంటాం. అర్థమవుతుందా? సో డిప్రియేషన్ ఏం చేస్తాం, అక్యుములేట్ చేస్తూ ఉంటాం, అక్యుములేటెడ్ డిప్రియేషన్. ఇక్కడ ఏమన్నాడంటే మిషనరీ కొన్నప్పుడు 4800 ఉంది దాని కాస్ట్. ప్రొవిజన్ ఫర్ డిప్రియేషన్ ఎంత, 1600 యాజ్ ఆన్ 1/4/2018. అంటే నెట్ క్యారింగ్ వాల్యూ ఎంత ఉన్నాం. సో 4800 మైనస్ 1600 ఎంత, 3200. ఓకేనా? ఇక్కడ నేను ఏ వర్డ్స్ యూజ్ చేస్తానంటే గ్రాస్ క్యారింగ్ వాల్యూ అండ్ నెట్ క్యారింగ్ వాల్యూ. నార్మల్గా చెప్పినప్పుడు ఏం చెప్పాం అన్నటి వరకు, జస్ట్ క్యారింగ్ వాల్యూస్ చెప్పా. క్యారింగ్ వాల్యూ ఆఫ్టర్ డిప్రియేషన్ ఆర్ బిఫోర్ డిప్రియేషన్ ఆర్ ఆఫ్టర్ ఇంపైర్మెంట్ ఆర్ క్యారింగ్ వాల్యూ ఆఫ్టర్ రీవాల్యూషన్, ఈ వర్డ్స్ యూజ్ చేసుకుంటూ వచ్చాను అంతే కదా. బట్ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇక్కడ అక్యుములేటెడ్ డిప్రియేషన్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాడు. ఎవరి ఇయర్ 100 రూపీస్ ప్రొవైడ్ చేస్తాం కదా. ఇప్పుడు నార్మల్గా ఒక అసెట్ కొన్నాను అనుకో, కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ కొన్నా. సో నేను నా బుక్స్లో ఎలా చూపించుకుంటున్నానంటే ఇది 1/4/2015. అర్థమైందా? సో నా బుక్స్లో ఎలా చూపిస్తున్నానో చెప్తాను చూడండి. ఇక్కడ గ్రాస్ అని పెడతా, ఇక్కడ అక్యుములేటెడ్ డిప్రియేషన్ పెడతా, ఇక్కడ నెట్ గ్రాస్ క్యారింగ్ అమౌంట్ అండ్ ఇక్కడ వచ్చేసి నెట్ క్యారింగ్ అమౌంట్. ఎంత కొన్నా, 1000 మాత్రమే కొన్నా. సో 1/4/15, 16, 17, 18, 1000, 1000, 1000, 1000. సో ఇప్పుడు కూడా గ్రాస్ క్యారింగ్ అమౌంట్కి కాస్ట్ అయితే ఎంత ఉందో అంతే చూపిస్తున్నా. ఇక్కడ ఏం చేసా, ఎటువంటి ఎడిషన్స్ కానీ డిలీషన్స్ కానీ ఇవ్వాల. అర్థమవుతుందా? కొత్త అసెట్స్ ఏమీ కొనలా, అలాగే ఉన్న అసెట్స్ ఏమీ సేల్ చేయాల. మన ఎగ్జాంపుల్లో ఇప్పుడు అక్యుములేటెడ్ డిప్రియేషన్ ఇక్కడ 100 రూపీస్ అనుకున్నాం, ఫస్ట్ ఇయర్ 100 రూపీస్ అనుకున్నాం. నెట్ క్యారింగ్ అమౌంట్ 900, నెక్స్ట్ ఇయర్ 200, నెక్స్ట్ ఇయర్ 300, నెక్స్ట్ ఇయర్ 400, 800, 700, 600. అర్థమవుతుందా? ఇప్పుడు క్యారింగ్ అమౌంట్ ఆఫ్టర్ అక్యుములేటెడ్ డిప్రియేషన్ ఎంత, ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఇలా ఈ 1000 రూపీస్ ఇచ్చాడు, తర్వాత అక్యుములేటెడ్ డిప్రియేషన్ 400 ఇచ్చాడు. ఏమన్నాడు, అట్ ఏ కాస్ట్ ఆఫ్ 4800. అండ్ ప్రొవిజన్ ఫర్ డిప్రియేషన్ అంటే ఏంటమ్మా, అక్యుములేటెడ్ డిప్రియేషన్, అదెంత 1600 ఆన్ 1/4/2018. ఇప్పుడు నెట్ క్యారింగ్ అమౌంట్ ఎంత, అర్థమైంది? ఇప్పుడు నెట్ క్యారింగ్ అమౌంట్ అంటే సో జస్ట్ గ్రాస్ క్యారింగ్ అమౌంట్లోంచి అక్యుములేటెడ్ డిప్రియేషన్ తీస్తే నెట్ క్యారింగ్ అమౌంట్ వస్తుంది. సో కొన్నిసార్లు మన బుక్స్లో ఇలా కూడా చూపించుకుంటాం. అర్థమైందా? అంటే ఎప్పుడు అసలు ఈ అసెట్ని కాస్ట్ ఎంత ఉంది బిఫోర్ డిప్రియేషన్ అనేది కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు సో మనం ఇలా గ్రాస్ క్యారింగ్ అమౌంట్, అక్యుములేటెడ్ డిప్రియేషన్ అండ్ నెట్ క్యారింగ్ అమౌంట్ కింద చూపిస్తున్నాడు. సో ఇన్ఫర్మేషన్ ఆ ఆస్పెక్ట్లో ఇచ్చాడు మనకి. నెక్స్ట్, ఆన్ దట్ డేట్ ద రిమైనింగ్ లైఫ్ ఆఫ్ ది మిషన్ ఈస్ 6 years విత్ ద రెసిడ్యువల్ వాల్యూ 800. ఇవి కీ పాయింట్స్. యూస్ఫుల్ లైఫ్ ఎంతమ్మా, రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ ఎంత, 6 years. రెసిడ్యువల్ వాల్యూ ఎంత, 800. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఆన్ ద సేమ్ డేట్, ఆ రోజే వన్ కాంపోనెంట్ ఆఫ్ ది మిషన్ ఈజ్ రీప్లేస్డ్, ఒక కాంపోనెంట్ అనేది రీప్లేస్ చేశాడు. ద ప్రైస్ ఆఫ్ ది న్యూ కాంపోనెంట్ ఈజ్ 600 అండ్ ద కాస్ట్ ఆఫ్ ది ఓల్డ్ కాంపోనెంట్ ఈజ్ 500 విత్ ద అక్యుములేటెడ్ డిప్రియేషన్ ఆఫ్ 200. అంటే ఏంటిది, నేనేం అడుగుతున్నానంటే క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ది ఓల్డ్ కాంపోనెంట్ ఎంత చెప్పండి నాకు. ఓల్డ్ కాంపోనెంట్ యొక్క క్యారింగ్ అమౌంట్ ఎంత అంటే నా బుక్స్లో ఒక పార్ట్ అనేది రీప్లేస్ చేసా కొత్త పార్ట్ తోటి, బట్ ఆల్రెడీ ఓల్డ్ పార్ట్ ఉంటుంది కదా నా బుక్స్లో, దాని క్యారింగ్ అమౌంట్ ఎంతకు చూపిస్తున్నాను, 3000. అది హోల్ మిషనరీ అమ్మా, ఓకేనా? హోల్ మిషనరీ అంతే. ఇక్కడ చూడండి, ద కాస్ట్ ఆఫ్ ది ఓల్డ్ కాంపోనెంట్ ఎంత,
500, దాన్ని 500 పెట్టుకున్నా, ఓకేనా. దాని రెస్పెక్టివ్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఎంత 200. ఇప్పుడు దాని క్యారింగ్ అమౌంట్ ఎంత చెప్పండి 300. ఓకే, అంటే ఇప్పుడు ఈ 300 ఏం చేస్తా మైనస్ చేస్తా. దేనిలోంచి హోల్ మిషనరీ యొక్క క్యారింగ్ వాల్యూ ఎంత 4800 మైనస్ 1600, అది క్యారింగ్ అమౌంట్. అందులోంచి ఇది మైనస్ చేసి కొత్తగా ఏం యాడ్ చేస్తా, న్యూ మిషనరీ కొన్నాను కదా, అదొక కొత్త పార్ట్ తీసుకొచ్చి యాడ్ చేశాను కదా, దాని ప్రైస్ ఎంత 600. ఓకేనా. నెక్స్ట్, సో ద సప్లయర్ of the new component took the old component at a fair value of 360. ఇప్పుడు కొత్తగా కొన్న న్యూ కాంపోనెంట్ యొక్క వాల్యూ 600 రూపీస్. అవుట్ ఆఫ్ ది 600 మనం క్యాష్లో పే చేసాం అండ్ మన ఓల్డ్ అసెట్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాం. మన ఓల్డ్ అసెట్ యొక్క వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేశాడు వాడు 360. ఎంత అవుట్ ఆఫ్ 600 360 త్రూ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఓల్డ్ అసెట్ పే చేసినట్టు, రిమైనింగ్ క్యాష్లో పే చేసినట్టు. ఓకేనా. దెన్ తర్వాత ఆన్ 31/3/2019 ద మిషన్ ఈజ్ రీవాల్యూడ్ యాజ్ పర్ ద కంపెనీ పాలసీ ఎట్ 5000 రూపీస్. సో 31/3/2019ని రీవాల్యూ చేశారు మిషన్ని. ద రీవాల్యూషన్ అమౌంట్ ఫేర్ వాల్యూ ఆఫ్ ది ఎంత 5000. నెక్స్ట్ ఆన్ 31/3/2020 ఇంపైర్మెంట్ లాస్ ఎంత 900. Pass the journal entries and show the accounting treatments to be made in the financial statements for the years 31/3/19, 20 and 21, and depreciation to be charged on straight line method అన్నాడు. ఇప్పుడు మనం 19లోను 20లోను 21లోను ఆ 800 ఏంటనా యూస్ఫుల్ లైఫ్. ఆ రోజుకి మనకు ఫార్ములా ఏం చెప్పా, క్యారింగ్ అమౌంట్ మైనస్, ఓకే జనరల్ ఫార్ములా క్యారింగ్ అమౌంట్ మైనస్ రెసిడ్యువల్ వాల్యూ డివైడెడ్ బై రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ అని చెప్తాను కదా. సో 1/4/2018కి రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ ఇంకా ఎంత ఉంది 6 years ఉంది. ఓకేనా. అండ్ ఇది రెసిడ్యువల్ వాల్యూ 800 అనేది రెసిడ్యువల్ వాల్యూ. క్లియర్గానే ఉందా. నెక్స్ట్ ఇప్పుడు 1/4/18 రోజు ఉన్నాం కదా, నెట్ క్యారింగ్ అమౌంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తున్నా. లేదంటే ఇలా రాసుకుందాం ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం. గ్రాస్ ఎంత, దాని అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఎంత, అండ్ నెట్ క్యారింగ్ అమౌంట్ ఎంత. సో డేట్ ఏ రోజు ఉన్నాం మనం 1/4/2018 రోజు ఉన్నా. 1/4/2018 రోజు మిషనరీ కాస్ట్ ఎంత 4800, డిప్రిసియేషన్ ఎంత 1600ఏనా ఎంతమ్మా 3200. ఇదేంటి నెట్ క్యారింగ్ అమౌంట్. ఈరోజు ఏమన్నా ఎడిషన్స్ కానీ డిలీషన్స్ కానీ జరిగినాయో చూసుకోవాలి. ఎడిషన్స్ అంటే మనం ఏమన్నా న్యూ మిషనరీ పర్చేస్ చేసామా, లేదంటే ఉన్న మిషనరీని ఏమన్నా సేల్ చేసామా చూసుకుంటున్నా. డేట్ ఎప్పుడు 1/4/2018. సో ఆన్ ద సేమ్ డే one component of the machine is replaced and the price of the new component is 600. Okay, and the cost of the old component is 500 with the accumulated depreciation of 200. అంటే ఒక ఓల్డ్ కాంపోనెంట్ అనేది నా బుక్స్లోంచి డీరికగ్నైజ్ చేసేయాలి అంతే కదా. సో ఓల్డ్ కాంపోనెంట్ యొక్క గ్రాస్ వాల్యూ ఎంత కాస్ట్ 500, దాని అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఎంత 200. అంటే నా బుక్స్లోంచి నెట్లోంచి 300 అనేది మైనస్ చేసేస్తా. అర్థమైందమ్మా. ఓకేనా. నెక్స్ట్ దీని ఫేర్ వాల్యూ ఎంత అని చెప్పాడు 360, కానీ నెట్ క్యారింగ్ వాల్యూ ఎంత నాది
300 రూపీసే, కానీ వాడు 360 ఆఫర్ చేశాడు. 60 రూపీస్ ఏంటి గెయిన్. సో గెయిన్ ఆన్ సేల్ సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు క్యారింగ్ అమౌంట్ ఎంత వచ్చింది మనకి? సో ఇనీషియల్గా 4800లోంచి -1600 తీసాడు. అర్థం కాలేమా? తర్వాత ఏం చేసాం? న్యూ కాంపోనెంట్ యాడ్ చేయాలి. న్యూ కాంపోనెంట్ యొక్క వాల్యూ ఎంత? 600. దీనికి ఏమన్నా డిప్రియేషన్ యాడ్ చేయాలా? ఇప్పుడే కదా కొన్నాం, దీని రెస్పెక్టివ్ డిప్రియేషన్ ఏమి ఉండదు కదా. సో 600 వాల్యూ ఎంత? 2900 + 600 3500. ఇది క్యారింగ్ అమౌంట్ ఏ రోజుకి? వన్ 4/2018కి. ఇప్పుడు ఏం చేయాలి? 18-19 డిప్రియేషన్ ప్రొవైడ్ చేయాలి, అంతే కదా. సో డిప్రిసియేషన్ ఫర్ 18-19. సో క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది ఈరోజు బుక్స్లో? 3500 మైనస్ రెసిడ్యువల్ వాల్యూ ఎంత? 800 డివైడెడ్ బై రిమైనింగ్ ఎక్స్పెక్టెడ్ యూస్ఫుల్ లైఫ్. ఎంతమ్మా? న్యూ మిషనరీ అర్థం కాలేము, గట్టిగా అడుగు. ఓకే, వాడు ఆల్రెడీ రెసిడ్యువల్ వాల్యూ 1800 అని ఇచ్చాడు కదా. 800 అనేది రెసిడ్యువల్ వాల్యూ అని చెప్పాడు కదా. నేను ఇక్కడ ఒక కొత్త మిషనరీ కొనలేదు. ఏం చెప్తున్నాడు? ఒక పార్ట్ అనేది మాత్రమే రీప్లేస్ చేసా. అర్థమవుతుందా? ఓల్డ్ పార్ట్ అనేది తీసేసా, ఒక న్యూ పార్ట్ అనేది యాడ్ చేసా. ఈ న్యూ పార్ట్కి సపరేట్ రెసిడ్యువల్ వాల్యూ ఏమీ వాడు చెప్పలేదు. ఓకే, నువ్వు చెప్పినట్టు ఒక కొత్త పార్ట్ ఇంక్లూడ్ చేసినప్పుడు సపరేట్ కాంపోనెంట్ అకౌంటింగ్ అనేది చేస్తా. ఎప్పుడు? దానికి డిఫరెంట్ రెసిడ్యువల్ వాల్యూ కానీ డిఫరెంట్ ఎక్స్పెక్టెడ్ యూస్ఫుల్ లైఫ్ కానీ ఉంటే. ఆ ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఇచ్చాడా మనకి? లేదు కదా. అప్పుడు సపరేట్ కాంపోనెంట్ అకౌంటింగ్ అనేది ఫాలో అవ్వం. అర్థమైందా? మేము అడుగుతున్నాడంటే నిన్న సపరేట్ కాంపోనెంట్ అకౌంటింగ్ చెప్పాం కదా, దాని ప్రకారం ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన పార్ట్కి సపరేట్గా డిప్రియేషన్ అనేది చార్జ్ చేయాలి అంటున్నావు నువ్వు. ఈ 6 ఇయర్స్కి హోల్ మిషనరీకి సంబంధించింది. సో ఇప్పుడు కొత్తగా ఈ పార్ట్ యాడ్ చేసినా సరే మనం ఏం చేస్తాం? దానికి సపరేట్ యూస్ఫుల్ లైఫ్ ఏం మెన్షన్ చేయలేదు కదా. కాబట్టి సో ఒరిజినల్ మిషనరీతో పాటు ఇంక్లూడ్ చేసేసి ఆ కాస్ట్కి దాంతోపాటు డిప్రిషియేట్ చేసేస్తాం. ఓకేనా? ఇప్పుడు క్యారింగ్ అమౌంట్ యాజ్ ఆన్ 1/4/2019 ఎంతమ్మా? 3500 - 450 31 3050. శివ రాలేదా? వచ్చి వెళ్ళిపోయాడా? వస్తున్నాడా? ఇప్పుడు క్యారింగ్ అమౌంట్ ఎంత? 1/4/2019 3050. అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి. On 31/3/2019 the machine is revalued as per the company policy 5000. Fair value of mission as on ఇక్కడ ఏమి ఇచ్చాడు? 31/3/2019 అని ఇచ్చాడు. ఓకేనా? సో ఇక్కడ 1/4/2019 అన్నా 31/3/2019 అన్నా ఒకటే కదా. అమౌంట్ ఎంత ఇచ్చాడు? 5000. ఇప్పుడు రీవాల్యూషన్ అయినా లాసా?
ఇంతకు ముందు ఎప్పుడన్నా గెయిన్స్ ఆర్ లాసెస్ ఏమైనా ఉన్నాయా? ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. కాబట్టి రీవాల్యుయేషన్ గెయిన్ ఎంత? 5,000 మైనస్ రూపీస్ 1950. అర్థం కాల? ఓకే ఓకే 5,000 మైనస్ 3050. ఓకే 1,950. ఇప్పుడు క్యారింగ్ అమౌంట్ ఎంత? క్యారింగ్ అమౌంట్ ఆఫ్టర్ రీవాల్యూషన్. సో మనకి 1819 డిప్రిషియేషన్ ఎంత ఇచ్చాడు? 450 ఇచ్చాడు. నెక్స్ట్ డిప్రిషియేటెడ్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 3050 ఇచ్చాడు. దీన్ని 5,000కి ఇంక్రీజ్ అయింది, అంతే కదా? ఇప్పుడు ఏం చేస్తా? డిప్రిషియేషన్ ఫర్ 1920, 1819 అయిపోయింది కదా, ఇప్పుడు 1920. సో ఇక్కడ క్యారింగ్ అమౌంట్లో ఎంత వేస్తా? 5,000 వేస్తానా, 3,500 వేస్తానా? సో 5,000 మైనస్ రెసిడ్యువల్ వాల్యూ ఎంత? ఓకేనా? రెసిడ్యువల్ వాల్యూ 800 మైనస్ చేస్తాను కదా ప్రతిసారి. డివైడెడ్ బై రిమైనింగ్ ఎక్స్పెక్టెడ్ యూస్ఫుల్ లైఫ్ ఎంత? 5. అమౌంట్ ఎంతో చెప్పండి. సో రూపీస్ 840. ఇది డిప్రిషియేషన్ ఫర్ 1920. మిగతా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇచ్చాడా? ఇన్ఫో ఏమి ఇవ్వలేదు. సో 840. సో డిప్రిషియేటెడ్ వాల్యూ ఎంత చెప్పండి? ఇప్పుడు క్యారింగ్ అమౌంట్ ఆఫ్టర్ రీవాల్యూషన్ and after depreciation, rupees 5,000 minus rupees 840. rupees 4,160. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ తర్వాత ఏమంటున్నాడు? ఇంపైర్మెంట్ లాస్ ఒకటి తీసుకొస్తున్నాడు. ఇంపైర్మెంట్ లాస్ ఎంత? 900 ఇక్కడ ఇచ్చాడు కదా. 31/3/2020 ఇంపైర్మెంట్ లాస్ 900. ఇప్పుడు దీన్ని కూడా రికగ్నైజ్ చేయాలి కదా మన బుక్స్లో. ఎందుకు? నేను ఏ రోజునున్నా 1950కి. ఆర్డర్ గుర్తుందా మీకు? ఫస్ట్ ఒక అసెట్ని మనం ఏ వాల్యూకి చూపించాలి బ్యాలెన్స్ షీట్లో అంటే ఏం చెప్తా? ఫస్ట్ ఓపెనింగ్ క్యారింగ్ వాల్యూ ఎంత ఉందో చూసుకోమన్నా. తర్వాత ఏ అడ్జస్ట్మెంట్ చేయమన్నా? రీవాల్యూషన్ది. రీవాల్యూషన్ అయిపోయిన తర్వాత డిప్రిషియేషన్ అయిపోయిన తర్వాత ఇంపైర్మెంట్ లాస్. ఇక్కడ సేమ్ నేను అదే ఆర్డర్ ఫాలో అయ్యా. ఓపెనింగ్ క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది నాకు? 1/4/2019కి 3,050 రూపీస్ ఉంది. అర్థమవుతుందా? సో 3,050 ఉంటే ఫస్ట్ ఏం చెప్పే అడ్జస్ట్మెంట్? రీవాల్యూషన్ చేసి 5,000కి తీసుకెళ్ళా క్యారింగ్ అమౌంట్ని. రీవాల్యూషన్ తర్వాత డిప్రిషియేషన్. సో ఇప్పుడు ఈ 5,000ని తీసుకొని ఈ 5,000తోనే డిప్రిషియేషన్ పర్ యానం ఫైండ్ అవుట్ చేసా. తర్వాత ఏం చేసా? డిప్రిషియేషన్ మనకి క్యారింగ్ అమౌంట్ వచ్చింది. ఆఫ్టర్ డిప్రిషియేషన్ అండ్ ఆఫ్టర్ రీవాల్యూషన్ ఎంత వచ్చింది? 4,160 వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇంపైర్మెంట్ లాస్ వచ్చింది అన్నాడు. వాడేమీ రికవరబుల్ అమౌంట్ ఇవ్వలేదు, మన ఇంపైర్మెంట్ లాస్ ఫైండ్ అవుట్ చేయమల్లా. వాడే చెప్తున్నాడు ఇంపైర్మెంట్ లాస్ ఎంత? ఇంపైర్మెంట్ లాస్ ఎంతమ్మా? 900. ఈ ఇంపైర్మెంట్ లాస్ని ఈ క్యారింగ్ అమౌంట్లోంచి మైనస్ చేస్తామా యాడ్ చేస్తామా? లెస్. ఇప్పుడు క్యారింగ్ అమౌంట్ ఆఫ్టర్ రీవాల్యూషన్
డిప్రిషియేషన్ అండ్ ఇంపైర్మెంట్ ఎంత వచ్చిందమ్మా? 3260 వచ్చింది. ఆన్సర్లో అంత వచ్చిందా? 3260 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కదా ఇయర్కి సంబంధించి. ఎన్ని ఇయర్ డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేసా? 1920 డిప్రిషియేషన్ అయిపోయింది. ఇప్పుడు డిప్రిషియేషన్ ఫర్ 2021 అర్థమవుతుందా? సో డిప్రిషియేషన్ ఫర్ 1819 ప్రొవైడ్ చేసా, తర్వాత 1920, ఇప్పుడు డిప్రిషియేషన్ ఫర్ 2021. ఇప్పుడు ఏ అమౌంట్ తీసుకోవాలి డిప్రిషియేషన్ చెప్పండి. ఓకే, 3260 మైనస్ ఎంతమ్మా? 800 డివైడెడ్ బై ఎన్ని ఇయర్స్? 4 ఇయర్స్. ఎంత వచ్చింది? 615. వీటికి మనం జనరల్ ఎంట్రీస్ ప్రొవైడ్ చేయమని చెప్తాడు. రాశారు ఇక్కడ వరకు అంతా. ఇప్పుడు జనరల్ ఎంట్రీస్ రాయండి. ఫస్ట్ ఏం చేసాం? ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ఫస్ట్ ఏం చేసామన్నాడు? మన ఓల్డ్ కాంపోనెంట్ అనేది బుక్స్లోంచి డీరికగ్నైజ్ చేసేయాలి, అంతే కదా? ఓల్డ్ కాంపోనెంట్ ఇన్ ఎక్స్చేంజ్లో తీసుకుంటున్నాం కాబట్టి, సో ఒక కొత్త కాంపోనెంట్ అనేది మన బుక్స్లో ఇంక్లూడ్ చేయాలి. ఆ కొత్త కాంపోనెంట్ యొక్క వాల్యూ ఎంత? 600. గుర్తుందా? ఇప్పుడు ఏం రాస్తున్నానంటే మిషనరీ అకౌంట్. ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ చేయాలి మన మిషనరీ వాల్యూ? 600. ఎందుకు? ఇక్కడ 600 ఇంక్లూడ్ చేసా, చూసారా? ఈ 600 ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి. 2 ఓల్డ్ కాంపోనెంట్ అకౌంట్. ఇక్కడ ఓల్డ్ కాంపోనెంట్ అకౌంట్ దగ్గర ఎంత రాయాలి వాల్యూ చెప్పండి? ఎంత? 300 రాస్తాం. వాడు మన ఓల్డ్ కాంపోనెంట్ యొక్క ఫేర్ వాల్యూ 360 అని చెప్పాడు, అర్థమవుతుందా? ఇప్పుడు ప్రాఫిట్ ఆన్ ఓల్డ్ కాంపోనెంట్ 60, అర్థమైందా? మొత్తం 360 వాల్యూ చేశాడు, కానీ మన బుక్స్లోంచి నీంటి రికగ్నైజ్ చేయాల్సింది ఎంత? 300. ఎందుకు నా బుక్స్లో ఎంత చూపిస్తున్నాను? నెట్ క్యారింగ్ వాల్యూ 300. దీన్ని మాత్రమే నా బుక్స్లోంచి డీరికగ్నైజ్ చేయగలను. ఈ 300 మైనస్ చేసేగా ప్రాఫిట్ ఎంత వచ్చింది? వాడు మాత్రం ఈజ్ ఆఫరింగ్ 60 రూపీస్ ఎక్స్ట్రా, అర్థమవుతుందా? సో దీన్ని ప్రాఫిట్గా 60 రూపీస్. రిమైనింగ్ ఎలా పే చేసినట్టు? క్యాష్ ఆర్ క్రెడిటార్స్ అని కూడా రాసుకోవచ్చు. అమౌంట్ ఇప్పుడే పే చేయాల్సిన అవసరం లేదు కదా. మన బుక్లో క్రెడిటర్ అని ఇస్తాడు, వీ క్యాన్ పే క్యాష్ or assumed it is to be creditors. Remaining balance ఎంత? 240. ఓకేనా? ఇది ఫస్ట్ జర్నల్ ఎంట్రీ. తర్వాత నుంచి ఏం చేస్తాం? ఎవ్రీ ఇయర్ తర్వాత ఎంట్రీ ఏంటమ్మా? డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేస్తాం. డిప్రిషియేషన్ ఎంత? 450. మనం ఏదైతే క్యాలిక్యులేషన్ చేసుకున్నామో దాని రిలేటెడ్ జర్నల్ ఎంట్రీస్ పాస్ చేసుకుంటూ వెళ్తున్నా. డిప్రిషియేషన్ అకౌంట్ డెబిట్ టు మిషనరీ అకౌంట్ 450. థర్డ్ ఏంటి? నెక్స్ట్ రీవాల్యూషన్ వచ్చింది. ఓకేనా? రీవాల్యూషన్ ఎంత వచ్చింది?
1900 వచ్చింది, ఓకేనా? చూడండి 1950, సారీ 1950 అనేది రీవాల్యూషన్ గెయిన్. అంటే ఎంత పెంచాలి అసెట్ని? 1950 పెంచాలి. అర్థం కాలేమ్మా? అర్థం కాలేమ్మా? అంతే. మనోడు ఏం అడుగుతున్నాడంటే ఒక న్యూ పార్ట్ అనేది ఇంక్లూడ్ చేసాం కదా, దాని తర్వాతే కదా రీవాల్యూషన్ కట్టామని అడుగుతున్నాం. అంతే అమ్మా. ఫస్ట్ అనేది ఏ పార్ట్స్ అయితే కొన్నామో, లేదు ఏమన్నా ఉంటాయి కదా ఎక్స్చేంజ్, న్యూ పార్ట్, రీప్లేస్మెంట్స్ ఆర్ ఓవర్ హెయిలింగ్ ఎక్స్పెన్సెస్, ఈ టైప్లో ఏవైతే ఉన్నాయో అవి అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత రీవాల్యూషన్కి రండి, ఓకేనా? రీవాల్యూషన్ అయిపోయిన తర్వాత డిప్రియేషన్, తర్వాత ఇంపైర్మెంట్ లాస్. ఇప్పుడు ఏమైంది? మనం చెప్పుకున్న ఆర్డర్లో ఒక రీప్లేస్మెంట్ అనేది అయింది. నెక్స్ట్ ఏంటి? డిప్రియేషన్ ఎంట్రీ ప్రొవైడ్ చేస్తాం, ఎందుకంటే ఆ ఇయర్లో కాదు రీవాల్యూషన్, నెక్స్ట్ ఇయర్కి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇయర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ రీవాల్యూషన్ అనుకున్నాం కదా ఆర్డర్లో. ఎంత రీవాల్యూషన్ గెయిన్? 1950. జర్నల్ ఎంట్రీ చెప్పండి దీనికి. మిషనరీ అకౌంట్ డెబిట్ టు ఓసిఏ అకౌంట్. ఎంత? 1950. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇది ఫస్ట్ టైమా సబ్సిక్వెంటా? ఫస్ట్ టైం గెయిన్ వచ్చింది అంతే కదా. ఇందుకు ప్రీవియస్ ఇయర్స్ ఇప్పుడు గెయిన్ రాలేదు, లాస్ రాలేదు. సో ఫస్ట్ టైం కాబట్టి ఈజీగా ఓసీఏకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ ప్రీవియస్ ఇయర్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి అవైలబిలిటీలో లేదు కదా, కాబట్టి అజ్యూమ్ దట్ దెర్ ఈజ్ నో ప్రీవియస్ గెయిన్స్ ఆర్ లాసెస్. నెక్స్ట్ ఏంటి మళ్ళీ? డిప్రియేషన్ అకౌంట్ డెబిట్ టు మిషనరీ అకౌంట్. ఎంత మా డిప్రియేషను? 840 for the 1920. తర్వాత 5th జర్నల్ ఎంట్రీ ఏమొచ్చుద్ది? అర్థం కాలమ్మా? ఇంపైర్మెంట్ లాస్. నెక్స్ట్ ఇంపైర్మెంట్ లాస్ ఎంత? ఓకే, అంటే అసెట్ వాల్యూ ఎంత తగ్గుద్ది? 900 తగ్గాల. ఇప్పుడు జర్నల్ ఎంట్రీ చెప్పండి. ఇంపైర్మెంట్ లాసే కదా, లాస్ వచ్చింది. ఇప్పుడు ఈ లాస్ని P&Lకి ట్రాన్స్ఫర్ చేస్తానా? ఫస్ట్ ఏంటి? ఏదైనా లాస్ కానీ గెయిన్ కానీ వస్తే ప్రీవియస్గా ఏమొచ్చింది చూసుకోండి. ఇప్పుడు లాస్ వచ్చింది, ప్రీవియస్గా గెయిన్ వచ్చింది, కాబట్టి ఏం చేస్తా? గెయిన్ నుంచి అడ్జస్ట్ చేసుకున్నాం. 900 కదా, బట్ ఓసీఏ బ్యాలెన్స్ 1950 ఉంది. సో ఓసీఏ అకౌంట్ డెబిట్ టు మిషనరీ అకౌంట్ ఎంత? 900. ఓకే. నెక్స్ట్ ఇంకేం మిగిలిపోయింది? డిప్రియేషన్ ఫర్ 2021. డిప్రియేషన్ అకౌంట్ డెబిట్ టు మిషనరీ అకౌంట్ ఎంతమ్మా? 615 కదా. భలే అంటున్నారు రా ఎస్ఆర్ అని. 615 వాడు మనకి జర్నల్ ఎంట్రీస్ అడిగాడు క్వశ్చన్లో. ఒకసారి అమ్మా, ఒకసారి ఇట్లా చూడండి. సో షో ద అకౌంటింగ్ ట్రీట్మెంట్స్ అండ్ పాస్ ద జర్నల్ ఎంట్రీస్ ఫర్ 31/3/19, 20 and 21. మనం 21 వరకు ఏం చేయాలి? జర్నల్ ఎంట్రీస్ దాని రెస్పెక్ట్ ప్రొవైడ్ చేయాలి. రాసారా? ఇది రాశారు కదా, ఒకసారి ఆన్సర్కి రండి. ఇక్కడ ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చాడో చెప్తున్నా చూడండి. మిషనరీ అకౌంట్ డెబిట్ టు సప్లయర్ అకౌంట్ అని ఇచ్చాడు. అర్థమైందా? అంటే సప్లయర్కి మనం ఎంత ఇవ్వాలి? 600 రూపీస్ ఇవ్వాలి. ఈ 600 రూపీస్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాడు చూడండి. ప్రాఫిట్ అండ్ డిస్పోజల్ ఆఫ్ మిషనరీ ఎంత? 60 రూపీస్. ఇక్కడ ప్రొవిజన్ ఫర్ డిప్రియేషన్ అకౌంట్ అని వేసాడు చూసారా, అంటే 200 రూపీస్. అండ్ మిషనరీ వాల్యూ ఎంత? 500. అండ్ రిమైనింగ్ సప్లయర్కి ఎంత ఇవ్వాలి? 360. ఇది ఎలా వేసాడు తెలుసా? మనం గ్రాస్ అని చేసాం కదా,
ఇక్కడ గ్రాస్గా చూపిస్తున్నాను కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా, గ్రాస్ ఎంత 500 రూపీస్, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ 200 రూపీస్. ఈ అసెట్ నా బుక్స్లో డెబిట్ సైడ్ ఉంటుందా క్రెడిట్ సైడ్ ఉంటుందా? అర్థమైందా? అసెట్ అనేది నా బుక్స్లో డెబిట్ సైడ్ చూపిస్తానా క్రెడిట్ సైడ్ చూపిస్తానా? డెబిట్ సైడ్ చూపిస్తా. ఇప్పుడు ఈ గ్రాస్ వాల్యూ నా బుక్స్లోంచి డీరికాగ్నైజ్ చేయాలంటే దీన్ని ఏం చేస్తా, నేను క్రెడిట్ చేస్తా, అంతే కదా. నెక్స్ట్ రండి, ఈ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అనేది నా బుక్స్లో డెబిట్ సైడ్ చూపిస్తానా క్రెడిట్ సైడ్ చూపిస్తానా? క్రెడిట్ సైడ్ ఉంటుంది కదా. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అంటే ఇట్స్ లైక్ లయబిలిటీ అనుకోండి, అదేమవుతుంది క్రెడిట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు నేను డీరికాగ్నైజ్ చేస్తున్నా ఈ అసెట్ని, అప్పుడు ఈ 200ని ఏం చేస్తా, డెబిట్ చేస్తా. అర్థమవుతుందా? అప్పుడు నెట్ ఎంత డెబిట్ అయినట్టు 300 రూపీస్. అర్థమైందా? 500 రూపీస్ని క్రెడిట్ చేసా, ఎందుకంటే నా బుక్స్లో డెబిట్ చూపిస్తున్నాను కాబట్టి. నెక్స్ట్ 200ని డెబిట్ చేసా. నెట్గా ఎంత నేను క్రెడిట్ చేసినట్టు 300 రూపీస్. అంటే 300ని నా బుక్స్లోంచి ఎలిమినేట్ చేసేసా. ఇది మనం డైరెక్ట్గా ఎలా చూపించుకున్నాం, ఓల్డ్ కాంపోనెంట్ నా బుక్స్లోంచి 300 ఎలిమినేట్ చేసా. ఇక్కడ మనోడు ఏం చేస్తాడంటే గ్రాస్ ఎంట్రీ ప్రొవైడ్ చేస్తాడు. ఓకేనా? ఈ మిషనరీ వాల్యూ మొత్తం ఎంత 500 రూపీస్, దీన్ని క్రెడిట్ చేసి ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ని డెబిట్ చేసి, సో ఇక్కడ నెట్గా ఏమవుతుంది 500 మైనస్ 200 300. ఓకేనా? దెన్ ప్రాఫిట్ ఆన్ డిస్పోజల్ 60, మొత్తం ఎంత 360. అర్థమైందా? సో ఇలా జనరల్ ఎంట్రీ ప్రొవైడ్ చేశాడు. మీరు ఇదేమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కావాలి అనుకుంటే సార్ మేము ఇదే ఫాలో అవుతాం అనుకుంటే జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా, చూసుకోండి. లేదు అనుకుంటే మనం నోట్స్లో అంటే ఇదే ఫాలో అవుతున్నాం కదా, ఇది రాసుకోండి. అర్థమైందా? అంతేమ్మా. ఇందులో ఇంకా ఏ కాన్సెప్ట్ ఉండిపోయింది మనకి? కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేసాం. ఓకేనా? స్కోప్ ఆఫ్ ది స్టాండర్డ్, డెఫినేషను అండ్ రికాగ్నిషన్ క్రైటీరియా, ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఉండాలని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇనీషియల్గా ఎంత రికాగ్నైజ్ చేస్తాం, కాస్ట్కి. కాస్ట్ అంటే 3 ఎలిమెంట్స్ ఏంటవి, పర్చేస్ ప్రైస్, డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్ట్ అండ్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డిస్మాండ్లింగ్. ఓకే, సో ఇప్పుడు ఈ పర్చేస్ ప్రైస్లో ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాం, నార్మల్ లిస్ట్ ప్రైస్ ఉంటుంది, దానిలోంచి ఏం చేస్తాం ట్రేడ్ డిస్కౌంట్, తర్వాత నాన్ రిఫండబుల్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కూడా యాడ్ చేస్తాం. దెన్ విల్ గెట్ ద పర్చేస్ ప్రైస్ అన్నాం. క్యాష్ డిస్కౌంట్ మైనస్ చేస్తామా యాడ్ చేస్తామా, అసలు కన్సిడరే చెయ్యం. అర్థమవుతుందా? క్యాష్ డిస్కౌంట్ ఈజ్ నాట్ డిడక్టబుల్, మైనస్ చెయ్యం దాని నుంచి, ఈవెంతో క్యాష్ డిస్కౌంట్ ఉన్నా. ఓన్లీ ట్రేడ్ డిస్కౌంట్ మాత్రమే మైనస్ చేస్తాం, ఇది గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్ట్లో డెఫినేషన్ ఇది గుర్తుపెట్టుకోమని చెప్పా, గుర్తుందా? ఆల్ ద కాస్ట్ దోస్ ఆర్ నెసరీ టు బ్రింగ్ ద అసెట్ టు ద ప్రెజెంట్ లొకేషన్ అండ్ కండిషన్ యాజ్ ఇంటెండెడ్ బై ది మేనేజ్మెంట్. సో మనం జనరల్గా కాస్ట్ రిలేటెడ్గా కాస్ట్ ఫైండ్ అవుట్ చేయండి, పీపీఈ ఎంత కాస్ట్కి మన బుక్స్లో రికాగ్నైజ్ చేయాలని క్వశ్చన్ అడిగినప్పుడు సో ఈ వర్డ్ ఒక్కటే రాసి తర్వాత కాస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి, ఇనీషియల్ ఎస్టిమేట్ ఆఫ్ డిస్మాంట్లింగ్, రిమూవింగ్ అండ్ రీస్టోరింగ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇండియాస్ 37 యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తామని చెప్తున్నాడు అంతే. ఈ స్టాండర్డ్ మనకు లేదు, బట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎస్టిమేషన్స్ అనేవి ఇండియాస్ 37లో చెప్తారు. నెక్స్ట్ ఫాలోయింగ్ ఐటమ్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ పీపీఈ. ఇది ఇంపార్టెంట్గా చదవాలి మనం, స్టార్ మార్క్ పెట్టుకోండి తర్వాత మధ్యాహ్నం. ఓకేనా? ఎందుకంటే మనకి ఇక్కడి నుంచే అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఒక దగ్గర ఓవర్ హెడ్ ఉంది, గుర్తుందా? ఓవర్ హెడ్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ ది ట్రయల్ రన్ అని ఉంది. మనం మెటీరియల్ ఫర్ ద ట్రయల్ రన్ ఇంక్లూడ్ చేసాం, లేబర్ ఫర్ ద ట్రయల్ రన్ ఇంక్లూడ్ చేసాం, కానీ ఏం ఇంక్లూడ్ చేయలేదు. ఓవర్ హెడ్ ఫర్ ద ట్రయల్ రన్ ఏం చేసా, P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. దెన్ ఇనీషియల్ లాసెస్ కూడా ఏం చేస్తాం, ఇంక్లూడ్ చేయం. వాడు ఏం చెప్తాడంటే ఇనీషియల్లీ వీ హ్యావ్ ఇంకర్డ్ ద లాసెస్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ది ప్లాంట్. వన్స్ ప్లాంట్ అనేది ఇన్స్టాల్ అయిపోతే దాని రిలేటెడ్ ఎక్స్పెండిచర్ ఏం చేస్తాం, క్యాపిటలైజ్ చేయడం ఆపేస్తాం. అర్థమవుతుందా? వన్స్ ద ప్లాంట్ ఈజ్ రెడీ ఫర్ ఇట్స్ ఇంటెండెడ్ యూస్ బై ద మేనేజ్మెంట్ అయితే దెన్ వీ విల్ స్టాప్ ద
క్యాపిటలైజేషన్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్. క్యాపిటలైజేషన్ అంటే ఏంటి? షుడ్ బి యాడెడ్ టు ద కాస్ట్ ఆఫ్ ది అసెట్. ఓకేనా? తర్వాత ఇన్స్టాల్ చేసేస్తాం మిషనరీ. ఇన్స్టాల్ చేసిన తర్వాత రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయ్యామనుకో, బికాస్ ఆఫ్ దోస్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ మన ప్లాంట్ కెపాసిటీ ఇంక్రీజ్ అయితే ఏం చేస్తాం? రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ని కాస్ట్కి ఇంక్లూడ్ చేస్తాం. ఈవెన్తో ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ కూడా కొన్ని కాస్ట్లు అనేవి ఉంటాయి, వాటిని ఏం చేస్తాం? ఇంక్లూడ్ చేస్తాం. ఓకేనా? దెన్ మనం ఎక్స్చేంజ్ చేసుకుంటామని చెప్పాం కదా ఓల్డ్ బార్టర్ సిస్టమ్ ద్వారా. అర్థమైందా? ఓల్డ్ అసెట్ ఇస్తున్నప్పుడు అప్పుడు న్యూ అసెట్ని ఏ వాల్యూకి రికగ్నైజ్ చేయాలి? ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్ గివెన్ అప్. లేదు, ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్ గివెన్ అప్ మనకి అవైలబిలిటీ లేకపోతే ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్ రిసీవ్డ్. అది కూడా అవైలబిలిటీ లేకపోతే క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ గివెన్ అప్. మనం ఏదైతే ఇస్తున్నామో మన దగ్గర ఉంటేనే కదా మనం ఇస్తాం ఇది. సో మన దగ్గర ఉందంటే బుక్స్లో ఏదో ఒక వాల్యూ చూపిస్తున్నాం కదా, అదైతే ఖచ్చితంగా అవైలబిలిటీలో ఉంటుంది కదా. దెన్ ఈఎంఐ అనుకో, పీపీ అక్వైర్డ్ బై ఈఎంఐ ఆర్ టేకింగ్ ఫ్రమ్ ద లోన్. ఈఎంఐ ద్వారా కడితే లైక్ హైర్ పర్చేస్ ప్రైస్ ఆర్ క్యాష్ ప్రైస్ చూపిస్తున్నాం అన్నాం కదా. సో పీపీ షుడ్ బి రికగ్నైజ్డ్ ఎట్ క్యాష్ ప్రైస్. ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తావు కదా, ఆ అమౌంట్ ఏం చేస్తా? ఇంట్రెస్ట్గా P&L ట్రాన్స్ఫర్ చేయాలి. అర్థమైందా? అలా కాకుండా లోన్ తీసుకున్నావు బ్యాంక్ దగ్గర నుంచి. అర్థమైందా? లోన్ తీసుకొని మిషనరీ కొనేసావు. లైక్ ఈరోజే లోన్ తీసుకున్నావు, ఈరోజే వెళ్ళి మిషనరీ కొనేసావు. ఇంట్రెస్ట్ పే చేస్తావు కదా బ్యాంక్కి లోన్ కోసం. ఆ లోన్ అమౌంట్ని మనం కాస్ట్ ఆఫ్ ది ప్లాంట్కి ఇంక్లూడ్ చేస్తామా, P&L ట్రాన్స్ఫర్ చేస్తామా? అర్థం కాలమ్మా? నేనేం చెప్పినప్పుడు లోన్ ఏ రోజు తీసుకున్నా? ఈరోజే లోన్ తీసుకున్నా, ఈరోజే వెళ్ళి ప్లాంట్ అనేది పర్చేస్ చేసా, ఈ రోజు నుంచి యూజ్ చేయడం మొదలుపెట్టా. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ప్లాంట్ పర్చేస్ చేయడానికి టైం ఏమన్నా పట్టిందా నాకు? ఇమీడియట్గా కొని నేను ఏం చేసా? యూజ్ చేసుకోగలిగాను కదా. ఇప్పుడు సెకండ్ కేసు చెప్తున్నాను వినండి. బ్యాంక్లో లోన్ తీసుకున్నా, వెళ్ళి నార్మల్ ఈ మిషనరీ ఏంటది చాలా పెద్ద మిషనరీ, దాన్ని ఏం చేస్తా? అది కన్స్ట్రక్ట్ చేయాలి. అర్థమైందా? ఇమీడియట్గా నేను యూజ్ చేసుకోలేను తీసుకొచ్చి. సో ఒక్కొక్క పార్ట్ అసెంబుల్ చేసి ఒక 6 months టైం పట్టింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ మిషనరీని యూజ్ చేసుకోవాలంటే మిషనరీని నాకు ఎలా కావాలో అలా యూజ్ చేసుకునే డేట్కి, లోన్ తీసుకున్న డేట్కి గ్యాప్ ఎంత వచ్చింది? 6 months వచ్చింది. ఈ 6 months ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ 6 months ఇంట్రెస్ట్ మాత్రమే కాస్ట్ ఆఫ్ ది ప్లాంట్లో ఇంక్లూడ్ చేస్తాం. ఇది మనకి ఇండియాస్ 23లో వచ్చింది. అర్థమవుతుందా? సో మనం ఏ అసెట్ కొన్నాం దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. బ్యాంక్కి పే చేసి ఇంట్రెస్ట్ కాస్ట్కి ఇంక్లూడ్ చేయాలా వద్దా అనేది అది 23లో క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాం. అయిపోయింది టైం, అంతేనా? అదేనా? ఓకే, పావుగంట అయిపోయిందా? సో జస్ట్ చూస్తున్నా అన్ని కాన్సెప్ట్లు కవర్ అయ్యలేదు. సబ్సిక్వెంట్ రికగ్నిషన్ అండ్ మేజర్ ఇన్స్పెక్షన్ అండ్ ఓవర్హెల్ అండ్ కాస్ట్ ఆఫ్ రీప్లేస్మెంట్. సెసేషన్ ఆఫ్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి? ఆపేయాలి, క్లాస్ ఆపేయాలి ఇంక వెంటనే. ఓకే, ఆ క్యాపిటలైజేషన్ అనేది ఆపేయాలి వెన్ ద అసెట్ ఈజ్ రెడీ ఫర్ ఇట్స్ యూజ్. రీవాల్యుయేషన్ అమౌంట్ చెప్పాం అండ్ డిప్రియేషన్ చెప్పాం, మెథడ్స్ ఆఫ్ డిప్రియేషన్స్, డీ రికగ్నిషన్ ఒకటి ఉందమ్మా. ఎప్పుడు డీ రికగ్నైజ్ చేయాలి మన బుక్స్ నుంచి? ఆన్ డిస్పోజల్, ఏ రోజైతే సేల్ చేస్తాం ఆ రోజు, ఆర్ నో ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఇట్స్ యూజ్ ఆర్ డిస్పోజల్. మీరు బుక్ తీసుకున్న తర్వాత ఈ పాయింట్ హైలైట్ చేసుకోండి. ఇది MCQకి. ఓకేనా? సరే వదిలేస్తున్నానమ్మా. డిస్క్లోజర్స్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ జనరల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మనం ఏదైతే చేసామో డిప్రియేషన్ మెథడ్స్, గ్రాస్ క్యారింగ్ అమౌంట్ వాల్యూ అండ్ యూస్ఫుల్ లైఫ్స్. ఓకే అమ్మా, మా వాళ్ళకి లంచ్ బ్రేక్ టైం అయిందమ్మా.